ఇక్కడ కావేరి అన్న నది పేరు ఎలా వచ్చింది? కా అంటే కాకి, ఓకే, బిరి అంటే డెవలప్మెంట్, అంటే విస్తారంగా డెవలప్మెంట్, విస్తరంగా ఆవిడ పాకింది ఆవిడ. సో కాకి వచ్చి ఆవిడకి విముక్తి కలిగించింది కాబట్టి కా విరి, కా విరి, అది లాస్ట్ కావేరి అని ఇది అయిపోయింది. ఆ కావేరి నదిని కొడుముడి పక్కన నుంచి వెళ్తూ ఉన్నది. సో మీరు శ్రీరంగం నుంచి చూస్తే దానికి ఒక ప్రత్యేకమైన కథ, అది యూ టర్న్లో ఇలా తిరిగి వెళ్తుంది. దానికి నెక్స్ట్ టైంలో దాని చరిత్ర చెప్తా, ఎందు గురించి ఇలా వచ్చింది. సో కొడుముడి వైపు వస్తూ ఉన్నది. సో ఎవరైతే అష్టమ శని, ఇంతకి మకుటేశ్వరుడు ఎవరు? శివుడు. అతను ఎలా వచ్చాడు? ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే వాసుకి వాయుదేవుడికి ఇద్దరికి గొడవ వచ్చింది. సర్పరాజుకి వాయుదేవుడికి నువ్వు గొప్ప నేను గొప్ప అంటే, అప్పుడు వాసుకి సర్పరాజు చెప్తాడు, ఆ కొండను గనక నువ్వు పిండి చేయగలిగితే నువ్వు గొప్పవాడు అని అనుకుంటాను అంటే, అప్పుడు అతను తన తోకతో మొత్తం కొండాన్ని, ఆ మేరు అని శిఖరాన్ని మొత్తం చుట్టేశాడు. వాయుదేవుడు తన బలాన్ని చూపించేసరికి కొండని ఏం చేయలేకపోయాడు. చిన్న పెక్కులు మాత్రము అతని బలానికి ఎగిరి వచ్చి కొన్ని చోట్ల పడింది. దాంట్లో పడ్డ స్థలం అన్ని శివలింగంగా మారింది. దాంట్లో ఒకటే మకుటేశ్వరుడు. ఎందుకు మకుటేశ్వరుని పేరు వచ్చింది? ఆ శివలింగము పడ్డది ఒక కిరీటం ఆకారంలో పడింది. అంటే కిరీటం అంటే మకుటం, మకుటేశ్వరుడుగా పడింది. అక్కడ వాయుదేవుడు ఓడిపోయాడు. అక్కడకు వచ్చి నాగరాజుడు ఆశ్రయం పొంది అతని దగ్గర విముక్తి పొందిన స్థలం అది. సో కాబట్టే అక్కడ సర్పదోష నివర్తి అవుతుంది. రెండోది ఈ కావిరి అని కాకి చెప్పాను కదా, కాకి అంటే ఎవరు వాహనం అండి? శనిదేవుడి వాహనం. ఎవరికైతే 7.5 శని, అష్టమ శని, ఖండ శని, పాద శని, అర్ధాష్టమ శని, శని దశ, శని బుద్ధి, శని అంతర్దశ, ఇవన్నీ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు వెళ్ళి ఈ నదిలో ములిగి వాళ్ళు ఏజ్ ఎంత ఉన్నదో అది తీసుకొని వెళ్ళి అక్కడ వినాయకుడికి పోయాలి. అందుకే అక్కడ వినాయకుడికి పెట్టారు. కావిరికి ఉత్పత్తికి కారణమే వినాయకుడు. కావిరి నది రావడానికి కారణమే వినాయకుడు. అక్కడికి వచ్చి అక్కడ వినాయకుడికి వాళ్ళు తమ ఏజ్ ఎంత ఉన్నదో అక్కడికి వచ్చి పోస్తారు. ఇది రెండోది. అక్కడ ఈ సర్ప విముక్తి అక్కడ కలిగింది కాబట్టి అక్కడ నాగదోష నివర్తి అవుతుంది. మూడోది కాలసర్పదోష నివర్తి అవుతుంది. మూడోది అక్కడ మహాముని అఘోర తపస్సు చేస్తే అక్కడ శివపార్వతులు ఇద్దరు కళ్యాణ రూపంలో దర్శనమిచ్చారు. అంటే కళ్యాణ రూపంలో అంటే ఇద్దరు పెళ్ళి ఒక బట్టలతోటి నవదంపతుల రూపంలో దర్శనమిచ్చారు. కాబట్టే అక్కడ అందరూ అక్కడ పెళ్ళి ఎవరైతే కాలేదో అక్కడికి వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అయిపోతుంది. మళ్ళీ మరుసటి సంవత్సరానికల్లా తిరిగి వచ్చేసరికి పెళ్ళి అయిపోతుంది. అక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటారు. కానీ ఇప్పటికీ అక్కడ పెళ్ళిళ్ళు ఎప్పుడు బాగా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ఇంకొక అద్భుతం మీకు చెప్తున్నాను. ఇది కూడా ఎవరు చెప్పలేదు. బ్రహ్మదేవుడు అక్కడ 3000 సంవత్సరాల కింద అఘోర తపస్సు చేసి శివుణ్ణి పొందాడు. అంటే అతను 5 తలలో ఒక తల పోయింది, అది వేరే ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు ఆ స్టోరీ మళ్ళీ చెప్పేంత టైం. అతను కూర్చున్న చెట్టు వన్ని మరము, అంటే ధనిష్టా నక్షత్రం చెట్టు, మకా నక్షత్రము అంటే సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మకా నక్షత్రం ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. రెండోది ధనిష్టా నక్షత్రం చెట్టు వృక్షం, అది ఈ చెట్టుకి ఉన్న ఒక గొప్పతనం. నాది మకా నక్షత్రమే, మీకు ఇంకా బాగా అమోఘంగా కలిసి వస్తుంది. రెండోది అక్కడ ఉన్న చెట్టులో ఒక గొప్పతనం ఏంటో తెలుసా అండి? అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ టెస్ట్ చేయొచ్చు, లేదా వచ్చే వాళ్ళు కూడా టెస్ట్ చేయొచ్చు. ఆ ఆకుని తీసి నీళ్ళల్లో వేస్తే ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ నీళ్లు చెడిపోదు. అది ఆ చెట్టుకు ఉన్న విశిష్టత. చెక్ చేసుకోవచ్చు.
ఆ ఆకుని, ఆ చెట్టు ఆకు ఇస్తారు మనకి 20 రూపాయలు, 10 రూపీస్, 10 20 ఇస్తే ఇస్తారు ఆ ఆకుని. దాన్ని తీసుకొని వెళ్ళి మీరు వెళ్ళి ఒక బాటిల్లో నింపి కొన్ని రోజులు ఆ ఆకుని వేసేసి చూడండి, ఆ నీళ్ళు ఎప్పటికీ అలాగనే ఉంటుంది. ఆ నీళ్ళు చెడిపోదు. అంత పవిత్రమైన శక్తి గల చెట్టు అక్కడ ఉన్నది. ఎవరైతే ఆ చెట్టుని 41 సార్లు ప్రదక్షిణ చేసి వాళ్ళ తలరాతని రాసి అక్కడికి పూజ చేసి అక్కడ మకుటేశ్వరుడు దగ్గరికి పెట్టి అక్కడికి అతని ఒండికి సమర్పిస్తారు, వాళ్ళ తలరాత మారుతుంది. బ్రహ్మ విష్ణు శివుడు ఉన్న క్షేత్రము. సో ఇన్ని అద్భుతాలు జరిగిన స్థలం. ఇంకా మరో ప్రధాన ఆకర్షణ ఏనుగుతో దిష్టి తీయించటము. ఇది తాంత్రిక పరిహారము. మీకు ఎన్ని దోషాలు, ఎన్ని దిష్టిలు, కొన్ని దిష్టిలు ఎన్ని చేసినా పోదు. అక్కడ ఆ ఏనుగు దిష్టి తీస్తుంది. ముఖ్యంగా నరదిష్టి అస్సలు చాలా కష్టం. అది ఆ నరదిష్టి మొత్తం పోతుంది. ఇంకొకటి మహాపుణ్యం ఏంటో తెలుసండి, ఏ మనిషి అయితే కర్మ పోవాలి అంటే అన్ని పుణ్య నదిలో వెళ్ళి స్నానం చేసి రావాలి. ఓకేనండి, అది మనకి సాధ్యం కాదు. ఒకవేళ డబ్బులంతా ఉన్నా కూడా మనకు అంత టైం లేదు. ఓకేనా, ఇది ఇక్కడ జరుగుతుంది. ఎలాగా, ఏనుగు తొండంలో నుంచి ఒక ఎంగిలి అనేది వస్తుంది. ఆ ఎంగిలికి అంత పవర్ ఉన్నది. ఆ తొండంతో ఎంగిలితో వచ్చిన నీళ్లు మన పైన ఎప్పుడైతే అది జల్లుతుందో, మీరు ఈ సప్త నదులు, అన్ని నదులలో మీరు స్నానం చేసిన ఫలితం ఇక్కడ దక్కుతుంది. ఇక్కడ ఉన్న ఏనుగు ఇస్తుంది. సో ఇన్ని దోషాలు నివర్తి అవుతుంది. అంత పవర్ఫుల్ అయిన గుడి. ఎన్ని పూజలు చేయిస్తారు గురుజీ? ఇక్కడ మన తరపున అయితే 11 రకాలు జరుగుతుంది. అశ్వ పూజ, గజ పూజ, గో పూజ. అక్కడ ఒక మట్టి ఒక విగ్రహం ఇస్తాం. అంటే మీ ప్రతిమ, మీ పూర్వజన్మ 27 జన్మ కర్మలు, అంటే మనం పూర్వజన్మ ఏ పాపం చేశామో ఈ జన్మకి మనం అనుభవించేది అదే, దాన్ని బట్టి మనం అనుభవిస్తున్నాం. ఆ 27 జన్మల పాపం పోవాలి అని మనం ఆ మట్టి బొమ్మను చేతిలో పెట్టుకొని ఆ కావేరి నదిలో 3 ములకలు వేసి దాన్ని వదిలేయాలి. ఇక మళ్ళీ తర్వాత ఎటువంటి పాపాలు చేయకూడదు. అంటే అక్కడితో వాళ్ళ పాపాలు నశించిపోతుంది. మళ్ళీ తర్వాత ఎటువంటి పాపాలు చెయ్యకూడదు. మళ్ళీ అక్కడ తాంత్రిక పరిహారంగా గుడ్డు తమలపాకుతోటి తల చుట్టి అక్కడికి చేస్తుంటుంది. ఎప్పుడైతే ఆ గుడ్డు పగిలి దాంట్లో ఉన్న ఎల్లోని ఎప్పుడైతే చేపలు తింటున్నాయో మీ దోష నివర్తి అవుతుంది. ఇది తాంత్రిక పరిహారం. అభివృద్ధి చెందుతుంది. ఆ చేపలు తిన్న తర్వాత దానికి ఒక స్పెషల్ ఇది ఉంటుంది. ఆ ఎల్లో అంటే దానికి చాలా ఇష్టం చేపలకి. అది ఎప్పుడైతే పగులుతుందో, ఎప్పుడైతే తింటుందో వీళ్ళ లైఫ్ మారిపోతుంది.